హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మనకి మహేంద్ర నుంచి అయితే 2 ఈవీ కార్స్ అయితే లాంచ్ అయినాయి. BE6E, XUV9E 2 కార్స్ అయితే లాంచ్ చేశారు. ఇవైతే ఖచ్చితంగా ఈవీ మార్కెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి బేస్ వేరియంట్ ప్రైజెస్ అయితే రివీల్ చేశారు. BE6 వచ్చి మనకి 18,90,000 నుంచి అయితే స్టార్ట్ అవుతది ఎక్స్ షోరూమ్. అండ్ అదే EV9 చూసుకుంటే మనకి 21,90,000 నుంచి అయితే స్టార్ట్ అవుతది. వేరియంట్స్ వైజ్ ప్రైజింగ్ మాత్రం మనకి ఫెబ్ ఆర్ మార్చ్ 2025లో మనకి కంప్లీట్ ప్రైజెస్ లిస్ట్ అయితే వస్తది. సో ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ లుక్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ నుంచి 2 కార్స్ చాలా స్పోర్టీగా ఉంటాయి. ఎస్పెషల్లీ BE6 మాత్రం చాలా స్పోర్టీగా అయితే ఉంటది. ఫ్రంట్‌లో మనకి BE6కి BE అని లోగో అయితే ఉంటది. అది EV9లో చూసుకుంటే మనకి మహేంద్ర వాళ్ళ కొత్త ఈవీ లోగో అయితే ఉంది. సో 2 మనకి ఇల్యూమినేటెడ్ లోగోస్‌తో అయితే వస్తది. ఎల్ఈడీ సెటప్ గురించి చూసుకుంటే ఎల్ఈడీ సెటప్ వచ్చి మనకి BE6లో సి షేప్ DRLస్‌తో అయితే వస్తుంది. EV9లో మనకి కనెక్టెడ్ DRLస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లుక్స్ వైజ్ స్లైట్‌గా చేంజెస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ నుంచి. అండ్ 2 కార్లలో మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి ఫ్రంట్‌లో. సో నెక్స్ట్ సైడ్ లుక్స్ గురించి చూసుకుంటే సో BE6 వచ్చి మనకి 4.3 మీటర్ సెగ్మెంట్‌లో అయితే వస్తది. అదే మనకి EV9 చూసుకుంటే 4.8 మీటర్ సెగ్మెంట్‌లోకి అయితే వచ్చే కార్ ఇది. నెక్స్ట్ డైమెన్షన్స్ గురించి చూసుకుందాం. డైమెన్షన్స్‌లో మనకి లెంగ్త్ వైజ్ BE6 వచ్చి మనకి 4371 అయితే ఉంది. అదే EV9 మనకి 4789 అయితే ఉంటది. సో స్లైట్‌గా EV9 కొంచెం లెంగ్త్ వైజ్ ఎక్కువ ఉంటది. సో విడ్త్ చూసుకుంటే 2 ఒకే విడ్త్‌తో అయితే వస్తున్నాయి. 1907 విడ్త్ అయితే ఉన్నది రెండాటిల్లోనూ. సో నెక్స్ట్ హైట్ చూసుకుంటే హైట్ 1627 అయితే మనకి BE6లో అయితే వస్తుంది. అది EV9లో మనకి 1694 అయితే ఉంది. హైట్ వైజ్ కూడా మనకి EV9 కొంచెం ఎక్కువగా ఉంటది. వీల్ బేస్ చూసుకుంటే మనకి 2 కార్లలోనూ 2775 అయితే ఉన్నది. 2 కార్లలోనూ వీల్ బేస్ సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే రెండాటిలోనూ సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది 207 సో బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే మనకి BE6లో మనకి 455 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ EV9లో మనకి 663 లీటర్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి రెండాటిలోనూ ఫ్రంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. BE6లో 45 లీటర్ ఫ్రంక్ అయితే ఉంటుంది. అదే మనకి EV9లో 150 లీటర్ ఫ్రంక్ అయితే ఉంటుంది. స్టోరేజ్ పరంగా మనకి EV9 కొంచెం ఎక్కువగా ఉంటుంది. పెద్ద కారు కాబట్టి మనకి స్పేస్ పరంగా కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో BE6లో మనకి R18 టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి EV9లో చూసుకుంటే R19 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండాటిలోనూ మనకి ఆప్షనల్‌గా R20 ఇంచ్ వీల్స్ కూడా ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ రెండాటిలోనూ మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి. రెండాటిలోనూ ఫ్రంట్‌లో మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సేమ్ మనకి XUV 700లో కూడా చూసాం కదా! సేమ్ టైప్ మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ బ్యాక్ డోర్స్ మనకి డోర్‌లోనే ఇంటిగ్రేటెడ్‌గా వస్తాయి డోర్ హ్యాండిల్స్ రెండాటిల్లోనూ. అండ్ 2 కార్స్‌లోనూ మనకి ఆల్ 4 వీల్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 2 కార్లు మనకి రేర్ వీల్ డ్రైవ్‌తో అయితే వస్తున్నాయి. సో ఫ్యూచర్‌లో మనకి ఆల్ వీల్ డ్రైవ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ 2 కార్స్‌కి. సో బ్యాక్ నుంచి మనకి 6 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2 కార్స్‌లోనూ. అండ్ అదే BE6లో చూసుకుంటే సి షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి EV9లో కనెక్టెడ్ టెయిల్ లైట్స్ అయితే వస్తాయి. సో 2 కార్స్‌లో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా ప్రీమియం ఫీచర్ మనకి. సో ఇవన్నీ లగ్జరీ కార్స్‌లో వచ్చే ఫీచర్స్. సో మనకి రీసెంట్‌గా టాటా కార్‌లో కూడా ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ వే ఈ 2 కార్స్‌లో కూడా మనకి ఈ ఫీచర్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్‌గా ఎక్స్టీరియర్ లుక్. నెక్స్ట్ మనం ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటీరియర్స్‌లో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఈ 2 కార్స్‌కి. సో ఎస్పెషల్లీ మనకి BE6 చూసుకుంటే బయట నుంచి ఎలా స్పోర్టీగా ఉందో ఇంటీరియర్స్ వైజ్ కూడా చాలా స్పోర్టీ లుక్ అయితే ఉంటుంది మనకి BE6. సో ఒక కాక్పిట్ స్టైల్‌లో అయితే ఉంటుంది BE6లో. చాలా స్పోర్టీ. నాకు ఎస్పెషల్లీ BE6 డిజైన్ చాలా నచ్చింది. ఎక్స్టీరియర్స్ వైజ్ కానీ ఇంటీరియర్ వైజ్ కానీ. సో మనకి BE6లో 2 స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి EV9లో చూసుకుంటే 3 స్క్రీన్స్ అయితే ఉంటాయి మనకి. కో డ్రైవర్‌కి కూడా ఒక స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండాటిలోనూ మనకి 2 ఫోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటది. సో 2 ఇల్యూమినేటెడ్ లోగోస్ అయితే వస్తాయి. అండ్ రెండాటిలోనూ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు డోర్స్ కూడా లోపల నుంచి మనకి ఒక డిఫరెంట్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో అయితే మనకి డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి.
చాలా కొత్త డిజైన్, అసలు ఈ సెగ్మెంట్ కాదు, దీని అప్పర్ సెగ్మెంట్‌లో కూడా ఇలాంటి కొత్త డిజైన్ అయితే మనకి ఏ కార్స్‌లోనూ లేవు. నెక్స్ట్ మనకి గేర్ నాబ్స్ కూడా. గేర్ నాబ్ మనకి BE6లో చాలా స్పోర్టీ గేర్ నాబ్ అయితే ఉంటది. నాకు చాలా చాలా నచ్చింది పర్సనల్‌గా. మనకి అదే EV9లో కొంచెం క్లాసిక్ డిజైన్ అయితే ఉంటది గేర్ నాబ్. బట్ 2 డిజైన్స్ చాలా బాగున్నాయి. కానీ నాకు పర్సనల్‌గా BE6 డిజైన్ చాలా నచ్చింది. సో రెండిట్లోనూ మనకి ఇల్యూమినేటెడ్ గ్లాస్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ సన్ రూఫ్‌లా ఓపెన్ అవ్వదు. జస్ట్ గ్లాస్ రూఫ్ అయితే ఉంటది. 2 ఇల్యూమినేటెడ్ గ్లాస్ రూఫ్స్. సో ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్స్‌లో ఇలాంటి ఫీచర్ అయితే ఏ కార్‌లోనూ లేవు. సౌండ్ వైస్ చూసుకుంటే మనకి హర్మాన్ కార్డెన్ 16 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2 కార్స్‌లోనూ విత్ డాల్బీ అట్మాస్ఫియర్. ఇలాంటి సౌండ్ సిస్టమ్ కావాలంటే మనకి లిటరల్లీ లగ్జరీ కార్స్‌లో అయితే ఉంటాయి. సో 50 లాక్స్, 60 లాక్స్ కార్స్‌లో ఎలాగైతే ఉంటదో ఆ సౌండ్ సిస్టమ్ మనకి ఈ ప్రైస్‌లో మహేంద్ర ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా చాలా మంచి ఫీచర్. సేఫ్టీ వైస్ చూసుకుంటే 2 కార్స్‌లోనూ స్టాండర్డ్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే మనకి EV9లో టాప్ వేరియంట్‌లో 7 ఎయిర్ బ్యాగ్స్‌తో అయితే వస్తుంది. సో రెండిట్లోనూ మనకి ADAS లెవెల్ 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 రెడార్స్‌తో అయితే వర్క్ అవుతాయి. సేఫ్టీ వైస్ మాత్రం ఎలాంటి ఫీచర్స్ అయితే మిస్సింగ్ లేవు రెండిట్లోనూ. అడిషనల్‌గా మనకి EV9లో ఆటో పార్క్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం బ్యాటరీ వైస్ చూసుకుంటే, బ్యాటరీ వైస్ మనకి BE6లో కన్ఫర్మ్‌గా తెలీదు. బట్ అది EV9లో మనకి 2 వేరియంట్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఒకటి 59 కిలోవాట్ అండ్ రెండోది వచ్చి 79 కిలోవాట్. సో 59 కిలోవాట్ నాకు తెలిసిన వాటికి BE6లో కూడా 59 కిలోవాట్ రావచ్చు. సో 59 కిలోవాట్ స్పెక్స్ చూసుకుంటే పవర్ వచ్చి మనకి 170 కిలోవాట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. టార్క్ వచ్చి 380 Nm టార్క్ అయితే ఉంటది. రేంజ్ మనకి కంపెనీ 530 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ ఇది రియల్ వరల్డ్‌లో తెలియాలంటే ఖచ్చితంగా కార్ వచ్చాకే తెలుస్తది. అండ్ 79 కిలోవాట్ స్పెక్స్ చూసుకుంటే మనకి పవర్ వచ్చి 210 కిలోవాట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. టార్క్ వచ్చి మనకి 380 Nm టార్క్ అయితే ఉంటది. అండ్ రేంజ్ మనకి కంపెనీ 682 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ టైమ్‌లో ఆల్మోస్ట్ 500+ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ మనకి కార్ వచ్చాక తెలుస్తాయి. అండ్ దీంట్లో నాకు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, సో ఈ కార్స్ వచ్చి మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడున్న కార్స్ మనకి ఏదైతే ఈ సెగ్మెంట్‌లో కార్స్ ఉన్నాయో 80 కిలోవాట్స్ DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. కానీ ఈ కార్స్ 2 మనకి 175 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఈ 75 కిలో DC ఫాస్ట్ ఛార్జర్స్‌తో మనం ఛార్జ్ చేస్తే 20-80% జస్ట్ 20 మినిట్స్‌లో ఛార్జ్ అయిపోతది. సో ఇది కూడా చాలా చాలా మంచి ఫీచర్ యాక్చువల్లీ. ఈ కార్స్‌లో మనకి కొత్త రిమోట్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిజైన్ వైస్ కూడా రిమోట్స్ చాలా బాగున్నాయి. కొత్త డిజైన్‌తో అయితే వచ్చినాయి. ఈ కార్స్‌ని రిమోట్స్‌తోనే మూవ్ చేసే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా కూల్ ఫీచర్. సో ఓవరాల్‌గా స్పెక్ వైస్ చూసుకుంటే కంప్లీట్‌లీ లోడెడ్. అసలు ఇలాంటి ఫీచర్ మిస్సింగ్ అనేది కాదు. ఈ సెగ్మెంట్, దీని అప్పర్ సెగ్మెంట్ అన్ని ఫీచర్స్‌ని అయితే కవర్ చేశారు మహేంద్ర వాళ్ళు. అండ్ రియల్లీ గుడ్ ప్రోడక్ట్. కాస్ట్ వైస్ మాత్రం మహేంద్ర ఇప్పుడే కాదు, ముందు కూడా మనకి XV3, XO కానీ, 700 కానీ, థార్ కానీ కంప్లీట్ అన్ని కార్సు ఆ సెగ్మెంట్‌లో టాప్‌లోనే ఉంటాయి. ప్రోడక్ట్ వైస్ మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ అయితే మహేంద్ర లాంచ్ చేస్తారు. దీంతో పాటు వాళ్ళ సేల్స్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మహేంద్ర విల్ బి నంబర్ 1 బ్రాండ్ ఇన్ ఇండియా. So that's all guys. I hope I have covered almost everything. We'll meet you in the next video with a new content. Until then, take care. Bye bye. Safe ride.